హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. నేను సౌందర్య. టిల్లు స్క్వేర్ యొక్క భారీ విజయంతో తాజాగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ జాక్ కొంచెం క్రాక్ అనే కొత్త హాస్య సాహసంతో తిరిగి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రశంసలు అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకునే అనుభూతిని కలిగిస్తూ వీరిద్దరిని నిర్దేశించిన ప్రాంతంలోకి తీసుకువెళ్తుంది. ఆ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ చే బ్రాంకోల్ చేయబడిన జాక్ కొంచెం క్రాక్ ఒక ప్రత్యేకమైన సినిమా ట్రీట్ ను అందించాలనే లక్ష్యంతో ఉంది. ఇటీవలే చిత్ర బృందం నటుడి పుట్టినరోజు సందర్భంగా ట్రీజర్ ను ఆవిష్కరించారు. ట్రీజర్ సిద్ధును స్టైలిష్ మరియు అద్భుతమైన అవతార్ లో ప్రదర్శిస్తుంది. బహుళ షేడ్స్ లో ఆశ్చర్యం కలిగిస్తుంది మరియు దాని సరదా డైలాగ్లు, పవర్ ప్యాక్డ్ యాక్షన్ క్షణాలు మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నాన్ స్టాప్ వినోదాన్ని వాగ్దానం చేస్తుంది. మ్యూజిక్ కంపోజర్ అచ్చు రాజమణి తన విద్యుదీకరణ స్కోర్ తో ట్రీజర్ ను పెంచారు. దాని చమత్కారమైన నాటకం మరియు సరదాగా నిండిన ప్రేమ కథతో జాక్ ఒక వినోదాత్మక రైడ్ అని హామీ ఇచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ 8 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ చార్ట్ లో టాప్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. బ్రహ్మాజీ, నరేష్, ప్రకాష్ రాజులు నటించిన ఈ చిత్రంలో బేబీ అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో ఫేమ్ అయిన వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.